శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ప్రాథమిక సంఖ్యావాదంలో పరిపూర్ణ సంఖ్య గురించి గత వీడియోలో చెప్పాను. ఈరోజు పరిపూర్ణ సంఖ్యల్లో ఫార్ములా 2k -1 ఒక ప్రధానాంకమైన 2k - 1 2k - 1 ఒక ప్రధానాంకమైన 2k -1 ఇంటూ 2k - 1 అనేది ఒక శుద్ధ సంఖ్య లేక పరిపూర్ణ సంఖ్య అని చెప్పాను. అంటే 2k - 1 ఇది అనేది ఒక ప్రధానాంకం. 2k - 1 ఒక ప్రధానాంకం. 2k - 1 అనేటువంటిది ఆఫ్ ఈ విధంగా ఇది ఒక శుద్ధ సంఖ్య, ఇది వచ్చేసి ఒక ప్రధాన సంఖ్య, ఇది వచ్చేసి ఒక శుద్ధ సంఖ్య. శుద్ధ సంఖ్య లేక అంటే ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక 2k - 1 అనేటువంటిది ఒక ప్రధాన సంఖ్యగానైతే 2k - 1 ఆఫ్ 2k - 1 అనేది ఒక శుద్ధ సంఖ్య లేక పరిపూర్ణ సంఖ్య అని చెప్పారు. ఒక సంఖ్య గల కారణాంకాల సంఖ్యను కనుగొనే విధానం ఏ విధంగా ఉంటుందంటే, n అనేటువంటిది ఒక సహజ సంఖ్య అయినా, ఈ n అనేటువంటిది ఒక సహజ సంఖ్య అయినా n ఏమవుతుంది, n అనేది ఒక సహజ సంఖ్య, n అనేది ఒక సహజ సంఖ్య. n a to the power of p, b to the power of q, c to the power of r. n అనేది ఒక సహజ సంఖ్య అయినప్పుడు అప్పుడు n ఏమవుతుందంటే a to the power of p, b to the power of q, c to the power of r అయినా a, b, c c అనునవి a, b, c అనేటువంటివి విభిన్న ప్రధానాంకాలైతే ఈ విషయాలు విభిన్న ప్రధానాంకాలైతే n యొక్క కారణాంకాల సంఖ్య n యొక్క కారణాంకాల సంఖ్య n యొక్క ఈ ప్రధానాంకాలు అయితే విభిన్న ప్రధానాంకాలు ఏబిసిని విభిన్న ప్రధానాంకాలుగానైతే n యొక్క కారణాంకాల సంఖ్య ఏమవుతుందంటే p + 1 ఇంటూ q + 1 ఇంటూ r + 1 డాష్ p + 1 ఇంటూ q + 1 ఇంటూ r + 1 డాష్ అవుతుంది. రెండు సంఖ్యల గరిష్ట సామాన్య భాజకము అంటే గసాబా ఒకటి అయినా, ఇప్పుడు రెండు సంఖ్యల గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం రెండు సంఖ్యల గసాబా 1 అయితే, రెండు సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం 1 అయితే ఆ రెండు సంఖ్యలు పరస్పర ప్రధానాంకాలు ఈ రెండు సంఖ్యలు పరస్పర ప్రధానాంకాలు అగును. అయితే ఇప్పుడు గ్రాస్ సిద్ధాంతం అంటే ఏంది చూడు, ఇది లోపల చూసుకోండి. గ్రాస్ సిద్ధాంతము మ్యాథ్స్లో గ్రాస్ సిద్ధాంతం అంటే ఏంటంటే గ్రాస్ సిద్ధాంతం. ఈ గ్రాస్ సిద్ధాంతం అంటే గ్రాస్ సిద్ధాంతంలో a, b, c అనేటువంటి 3 రకాల సహజ సంఖ్యలు, అనేవి ఏవైనా 3 సహజ సంఖ్యలు అనుకో. a, b, c అనేటువంటివి ఏవైనా 3 సహజ సంఖ్యలు అన్నవైతే c/ab అండ్ cలు సాపేక్ష ప్రధానాంశాలు అయితే మరియు c,aలు సాపేక్ష ప్రధాన అంశాలైతే c/b అవుతుంది. అంశాలైతే c/b అవుతుంది. అంటే c/ab మరియు cలు
సాపేక్ష ప్రధానాంశాలు అయితే C/B అవును. ఎగ్జాంపుల్కి ఎగ్జాంపుల్ ఏంది, ఏదో ఒకటి తీసుకుందాం. 27 27 = 3 × 9. 35 = 5 × 7. 21 = 7 × 3. 3 × 7. కింద స్మాల్ లెటర్ 3/21. ఈ విధంగా అప్పుడు 35, 21 పరస్పర జరిగాయి. ఈ 35ని ఇప్పుడు చూడండి, 35 ఈ 21 యొక్క పరస్పర ప్రధాన సంఖ్యలు. 35, 21 పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. ఈ 21 ఈ 35 అనేటువంటి 5 × 7 వచ్చింది, 7 × 3 వచ్చింది. కాబట్టి ఈ 35, 21 అనేవి పరస్పర ప్రధాన సంఖ్యలు కావు అని చెప్పారు. అదేవిధంగా 24, 77 తీసుకో. ఎగ్జాంపుల్ 24, 77 అనే రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు కావాలి సంఖ్యలు తీసుకున్నాం. 24, 77కు ఒకటి తప్ప వేరే సామాన్య కారణాంకాలు లేనందువల్ల అవి కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు. లేనందువల్ల అవి పరస్పర ప్రధాన సంఖ్యలు. అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు కావాలి అంటే అవి తప్ప సామాన్య కారకాలు వేరే ఉండకూడదు. కాబట్టి 24, 77 అనేటువంటి వాటికి ఒకటే తప్ప, అంటే ఈ రెండింటికి ఒకటి తప్ప వేరే సామాన్య కారణాంకాలు లేవు. కాబట్టి 24, 77 అనేవి పరస్పర ప్రధాన సంఖ్యలు. ఈ 35, 20 గత వీడియో చెప్పిన 35, 21 పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. ఈ 35కి వేరే ఒకటి, 21కి వేరే ఒకటి, ఇక్కడ 77కి 24. కాబట్టి ప్రధాన సంఖ్యలు అనేటువంటికి వాటికి ఒకటి తప్ప వేరే సామాన్య కారణాంకాలు ఉండకూడదు. లేనందువల్ల అవి ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు 24, 22 ప్రధాన సంఖ్యలు, 35, 21 పరస్పర ప్రధాన సంఖ్యలు కాదు. తర్వాత దాన్ని ఏమంటాము, గ్రాస్ సిద్ధాంతం అంటారు. ఈ సిద్ధాంతాన్ని గ్రాస్ సిద్ధాంతము. ఈ విధంగా గ్రాస్ సిద్ధాంతం అంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు గ్రాస్ సిద్ధాంతం అనేది దేనికి ఆధారపడి ఉంటుంది, గసాబాకి ఆధారపడి ఉంటుంది. గ్రాస్ సిద్ధాంతం దేనితో సంబంధం ఉంటుందని ఒక ఇచ్చిననుకో, గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, గసాబా బాగా కానీ గరిష్ట సామాన్య భాజకానికి సంబంధించిన సిద్ధాంతం అని ఇచ్చిండనుకో పొరపాటున, గ్రాస్ సిద్ధాంతం. గ్రాస్ సిద్ధాంతం అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏబీ స్క్వేర్ను ఏవైనా 3 సహసంఖ్యలు C/AB మరియు C/Aలు సాపేక్ష ప్రధానాంశాలు అయితే C/B. ఉదాహరణకి 35, 35 = 5 × 7. 21 = 3 × 7. గసాబా ఇప్పుడు 7 అవుతుంది. ఇటు గసాబా ఏమవుతుంది, 7 అవుతుంది. కాబట్టి అదేవిధంగా 35, 25కి పరస్పర ప్రధాన సంఖ్య 35, 21 అనేవి పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. అదేవిధంగా 24, 77 తీసుకుంటే 24, 77 తీసుకుంటే వాటికి ఒకటి తప్ప వేరే కారణాంకాలు లేవు. కాబట్టి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. అప్పుడు 24, 36, 24, 77 అనేవి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఈ తర్వాత ఫిబోనాకీ సంఖ్య రాసే తర్వాత ఇవి నేను చెప్పేవన్నీ కాంపిటీషన్ ఎగ్జామ్లో వచ్చే సూచనలు ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న బిట్ల రూపంలో వచ్చేది ఉంటాయి. ఫిబోనాకీ సంఖ్య. ఈ ఫిబోనాకీ సంఖ్య అంటే ఏంటంటే, ఒక శ్రేణిలో 3వ పదం మొదలుకొని ప్రతి పదము దానికి ముందున్న 2 పదముల మొత్తం సమానంగా ఉండను. అంటే ఒక శ్రేణిలో 3వ పదాన్ని మొదలుకొని, ఇప్పుడు 3వ పదం 1, 2, 3 అనుకో, ఇది ఈ పదాన్ని మొదలుకొని ప్రతి పదము అంటే ఈ పదాన్ని మొదలుకొని 4, 5, 6
ఈ ఇక్కడి నుంచి మొదలుకొని ఇక్కడున్న ప్రతి పదము బాధిన దానికి ముందున్న 2 పదముల మొత్తము అంటే దీనికి ముందున్న ప్రతి 2 పదముల మొత్తము సమానంగా ఉండును. ఒక శ్రేణిలో 3వ పదము మొదలుకొని ప్రతి పదము దానికి ముందున్న 2 పదముల మొత్తం సమానంగా ఉండు. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుందాం. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకున్న దీనికి ముందున్న ప్రతి 2 దానికి ముందున్న 2 పదముల మొత్తం ముందుందంటే ఉదాహరణ. ఇప్పుడు ఉదాహరణకి అలా అంటే ప్రతి శ్రేణిలో 3వ పదం మొదలుకొని ప్రతి పదము దానికి ముందున్నటువంటి 2 పదముల మొత్తం సమానంగా ఉండును. అట్టి సంఖ్యలను విలోమాకి సంఖ్యలు అంటారు. ఉదాహరణకి విలోమాకి సంఖ్యలు ఉదాహరణ 0 1 2 0 1 1 0 1 1 2 3 4 డాష్ ఈ విధంగా 1 2 3 1 2 3 విలోమాకి సంఖ్యలు 5 8 13 అంటే 1 2 3 ఈ 3వ మొదలు ప్రతి 2 సంఖ్యలు ముందున్నటువంటి 2 సంఖ్యలు అంటే ఈ 0 + 1 = 1 ఈ విధంగా. తర్వాత ప్రతి 2 పదాలు ఈ విధంగా చూసుకుంటూ F3 = ఫార్ములా. ఎగ్జాంపుల్లో ఫార్ములా F3 = F1 + F2 ఫార్ములా. F3 ఈ F3 అనేటువంటిది F21 + F2. అదే F4 = F2 + F3 ఈ విధంగా ప్రతి 2 పదములకు దీన్ని ఫిబోనాకీ సంఖ్య అంటారు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్